పోస్ట్ ఏదైనా ఒక చిన్న పోస్ట్ అయినా ఉండాలి అని నేను రీసెంట్ గా కూడా మా అధినేత గారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ చేశాను. సార్ 42 ఏళ్ళు నేను పార్టీలో ఎన్టీ రామారావు మొదలుకొని చంద్రబాబు మొదలుకొని లోకేష్ తరం వరకు కూడా ఉన్నా, నాకేం రాలే, నేనేం తీసుకోలే. దానికి కారణం ఏంటంటే మేము పోటీ చేసేది కాదు, మా కాపు సామాజిక వర్గం మేము డబ్బుండి చేసేది కాదు. మేము ఏదైనా వాళ్ళు ఇచ్చే తీసుకుంటాం, లేకపోయినా మేము చచ్చిపోయేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాం. ఇచ్చిన ఏం మాకు సంబంధం లేదు. మాకు పార్టీ ఉండాలా, మా అధినేత ముఖ్యమంత్రి ఉండాలా, ఎన్డీఏ కూటమి ఉండాలనేదే మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల నేను కోరేది కూడా అదే. అంతేగాని అందరికి ఇస్తారు, అందరికి వస్తాయి ఎక్కడ ఉన్నాయండి? ఎమ్మెల్యేలకు పోటీ చేయలేము, ఎంపీలకు పోటీ చేయలేము. ఆ నామినేట్ అంటే ఏదో ఇస్తే ఉండాలనేటువంటి ఆశ ఉంటది. ఒకవేళ కుదరలేదు వదిలేద్దాం, దానికి కూడా ఏం కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మళ్ళా భవిష్యత్తులో బాగా రావాలనేటువంటిది, మళ్ళా ఈ ప్రభుత్వం మనకు కొనసాగితే ముందు రాష్ట్రం బాగుపడుతుంది. ముందు ఇవాళ ప్రజల్లో ఓపిక పెంచుకుంటున్నారు, ఆ ప్రభుత్వం పోయిన తర్వాత దీనికి రావడానికి. మాట్లాడదాం బాబు సింగిరి గారు. బాబు గారు, ఏంటి విజయవాడ కనకదుర్గ దేవాలయం చైర్మన్ పదవిని జనసేన ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ మిగతా అక్కడక్కడ కూడా జనసేన పట్టుపడింది, అంటే మాకు ఈ పదవులు కావాలి అని పట్టుబడి కూర్చుందని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా మేడం, నాకున్న సమాచారం కూడా నేను ఈ మధ్య పార్టీలో ఒక పెద్ద స్థాయి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన చెప్తుంది కూడా, జనసేన ఈసారి మనం మన హక్కుని లేదా మన వాటాన్ని ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఆయనతో మాట్లాడారు. దానికి సంబంధించి కూడా అందరినీ కింద స్థాయి నుంచి అందరినీ రిప్రజెంటేషన్స్ అడిగారు, ఎవరెవరు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నారు, వాటికి సంబంధించి అంతా సెంట్రల్ పార్టీ ఆఫీసులో దాని గురించి అంతా జరిగింది మేడం, ప్రాసెస్ కూడా జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి కళ్యాణ్ గారు అయితే ఈసారి ఏదైతే మనం సిన్సియర్ గా పార్టీ గెలవడానికి కష్టపడ్డామో అదే విధంగా అధికారంలో కూడా మనం మన వాటాన్ని సాధించుకోవాలి, ప్రజలకి ఎంత వీలైతే అంతవరకు స్వచ్ఛమైన పరిపాలన చేయడానికి అందిస్తున్నామనే భావాన్ని తీసుకురావడానికి జనసేన పార్టీ నుంచి మనం కృషి చేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒపీనియన్ విజయ్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఎంత మాకు అవకాశం ఉందో అంతవరకు జనసేన పార్టీ నుంచి మా హక్కుల్ని తీసుకున్న దాంతో పాటుగా ఖచ్చితంగా ప్రజలకి అదే విధంగా మీరు చూస్తున్నారు ఇప్పుడు కళ్యాణ్ గారు ఎంత డిఫరెంట్ గా చేస్తున్నారనేది చూస్తున్నారు. ఆయన ఏదైతే స్వపక్షంలో ఉంటూనే ప్రతిపక్షం చేయాల్సిన పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారు. చాలా ఒక లైన్ మీద చేస్తున్నారు రెండు కూడా. సో ఇలాంటి పాలిటిక్స్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవసరం ఫ్యూచర్ లో కూడా. సో అందువల్ల ఏంటంటే జనసేన పార్టీ నుంచి వీలైనంత వరకు అధికారం తీసుకోగలిగితే ప్రజలకి చాలా చేరువడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పార్టీలు కూడా నమ్ముకున్న వాళ్ళకి ఇది కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెట్టారు. నేను మాట్లాడేది కూడా దాదాపు 1.5 months మాట్లాడాను మనం. ఇప్పటికే దాని మీద ఆయన అవగాహన నుండి అన్ని తీసుకుని అన్ని జల్లెడ పడుతున్నారు అప్పుడు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీలో అల్టిమేట్ పవన్ కళ్యాణ్ గారే, 1, 2, 3, 4 ఏ ఉండవు ఇక్కడ. మొత్తం ఆయన కన్సర్న్లోనే ఆయన తెలిస్తే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ఆయన ఏం చెప్తారు డే ప్లాన్ కూడా కళ్యాణ్ గారికి తెలియకుండా ఇంకొక ఏం ఆల్తో. కాబట్టి రాకపోతే తిరుగుబాటు అంశం కూడా తెరపైకి రాదేమో అసలు. అదే మేడం, కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ప్రతి విషయం గురించి 2-3 సార్లుగా ఎంక్వైరీ చేస్తారు, 2-3 విధాలుగా ఎంక్వైరీ చేస్తారు. అన్ని చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. చాలా అంటే ఏదైనా కొంచెం తేడా వస్తుందంటే కూడా దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి చూస్తారు. అట్లా ఆయన చాలా జాగ్రత్తగానే పాలిటిక్స్ చేస్తారు. కాబట్టి ఈ పదవులను కూడా ఫిల్ చేయడంలో కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరంటే వాళ్ళకి ఇవ్వకుండా, ఏదో కొత్తగా వచ్చేసిన వాళ్ళకి ఎలా ఇవ్వకుండా ఖచ్చితంగా ముందు నుంచి ఎవరైతే నమ్ముకుని ఉన్నారో 15 సంవత్సరాలుగా ఉన్నాను కాబట్టి అలాంటి ఏవైతే 15 సంవత్సరాలుగా ఉన్నారో దాంతో పాటు వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేది అనుకుంటున్నాం పార్టీ. రైట్. రవికిరణ్ గారు, మీరు కూడా బీజేపీలో శ్రీశైలం ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ మీకు కూడా ఒక 5% ఉంది. అండ్ పలు పాలక మండలి నుంచి కూడా చాలా ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారు. మరి మీరు అనుకున్నది ఇస్తారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు శ్రీదేవి గారు, రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఆశీర్వదించి ఒక నమ్మకం ఉంచారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురి యొక్క కాంబినేషన్ వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం ముందుకు వెళ్తుంది.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ల పరిపాలన విధ్వంస అరాచక పరిపాలన అందించారో అటువంటి పరిపాలన వద్దు, మాకు సక్రమమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన కావాలి, అభివృద్ధి పరిపాలన కావాలని చెప్పి ఆశీర్వదించారు. సో ప్రతి కార్యకర్త కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తామండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేది ముఖ్యమంత్రులే కాదు. ఏదైతే జెండా పట్టుకొని ఇంటింటికి తిరిగి ఈ ప్రభుత్వాన్ని తీసుకురండి, ఈ ప్రభుత్వం తీసుకొస్తే మేము మీకు అండగా ఉంటాం చెప్పి అలాంటి సామాన్య కార్యకర్తలు కూడా జెండా పట్టుకొని కండువా వేసుకొని ప్రజల మధ్య తిరిగాం. సో ఇట్ ఈస్ అవర్ బౌండ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి సేవ అందించడం. అంతేగాని ఏదో ఘర్షణలు పడిపోయి ఆ పోస్ట్ రాకపోతే ఇది రాకపోతే అది రాకపోతే ఇది రాకపోతే అనే ఘర్షణలు పడే ఆలోచన అయితే కూటమి నేతలకి కార్యకర్తలకి ఎటువంటి ఉండదు. అలా అసలు రాజకీయం అంటేనే నిస్వార్థంగా సేవ అందించేటువంటి మార్గం. ఈ సేవా మార్గంలో ఒకవేళ నేను నామినేట్ పోస్ట్ పార్టీ ఏమన్నా అయితే రవి గారు బీజేపీ కూడా కొన్ని ఆబ్లికేషన్స్ పెట్టడం వల్లే ఈ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది కొంత లేట్ అవుతుందని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? అది పూర్తి అవాస్తవం అండి. అలా ఏ రకంగానూ ఎవరు ఏ అప్లికేషన్స్ పెట్టి లేట్ అవటం ఉండదు. ఎందుకంటే పార్టీ 3 పార్టీ అధినేత త్రిమూర్తులుగా కూర్చొని ఐక్యంగా ముందుకు వెళ్తున్నారు. వారు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే పార్టీ శ్రేణులు ఆ రకంగా ఫాలో అవుతారు. ఇప్పుడు నామినేట్ పోస్టులు వచ్చే వాళ్ళు కూడా ఒక గురుతరమైన బాధ్యత, వచ్చిన వాళ్ళకి రాబోయే వాళ్ళకి గురుతర బాధ్యత. ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసి ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాగే నామినేట్ పోస్ట్ వచ్చిన వాళ్ళు రాబోయే వాళ్ళు కూడా అదే పని చేయాలి. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్స్ కావచ్చు, పిఎస్సిఎస్ కావచ్చు, డిసిసి బ్యాంకులు ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం పరిపాలనలో ఒక భాగం ఇది. సో ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మనం కూడా భాగం పంచుకుంటూ దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. అల్టిమేట్ దేవుళ్ళు ప్రజలు. రేపు 5 ఏళ్ళు 2029లో మళ్ళీ తీర్పునిచ్చేది ప్రజలే. సో నామినేట్ పోస్ట్ అంటే అదేదో కిరీటం అనో లేకపోతే అదేదో పెద్ద గొప్ప విషయం అనో అని కాకుండా అది కూడా ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తున్నారు, ప్రధానమంత్రి ఏ రకంగా ప్రధాన సేవకుడు అని చెప్పి పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ అంటే సీఎం చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని పనిచేస్తున్నారు. ఆ రకంగా కూడా నామినేట్ పోస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఆ రకంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఓవరాల్ గా. సో ఆ రకంగా ఆలోచన విధానంతో వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎక్కడ ఎటువంటి గర్వాలకు పోవటం లేదు. ఎటువంటి అవకాశాలు ఒకసారి రాకపోయినా మళ్ళీ 2029లోనే మళ్ళీ మన పార్టీ సేవలను ప్రజలు ఇస్తారని భావంతో పనిచేయాలి. రేపటి రోజు మళ్ళీ రావచ్చు, పోనీ రాకపోవచ్చు కూడా. ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి తృప్తితో మనం ఉంటాం. పార్టీ ఏదైనా గుర్తిస్తే చేస్తాం, లేకపోతే ఆ పని చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని ప్రధానంగా చెప్పేది ఏంటంటే నామినేట్ పోస్ట్ ఇది కార్పొరేషన్ కానీ లేకపోతే ఈ కానీ ఇది ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగం ఇది. సో అందుకని సిస్టమేటిక్ ఇప్పుడు సహకార సంఘాలు ఉన్నాయి శ్రీదేవి గారు, సహకార సంఘాల యొక్క పనితీరు బ్రహ్మాండంగా అయిందనుకోండి, మంచి పేరు వచ్చేది ప్రభుత్వానికి, అలాగే ప్రజల్లో కూడా శబాష్ అంటారు. సహకార సంఘం చొచ్చుకుపోయేంత ఇదిగా ఏ సంఘం చొచ్చుకుపోదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో వెళ్ళిపోతారు, ఏదైతే రైతుల స్థాయి గ్రామ స్థాయి చొచ్చుకుపోతారు. అది చాలా మంచి వ్యవస్థ. చేయగలిగితే అంతకన్నా గొప్ప ఇంకోటి. రైట్. సత్యం గారు, నామినేటెడ్ పదవుల విషయంలో తెలుగుదేశం పార్టీ పలు కండిషన్స్ కూడా పెట్టింది. అంటే ఖచ్చితంగా క్యూబ్లో సభ్యులై ఉండాలి అని షరతులు పెట్టింది. అంటే ఏ స్థాయి వారు అయినప్పటికీ కూడా క్యూబ్లో మెంబర్స్గా ఉండాలని మాట్లాడుతున్నారు. ఒకవేళ క్యూబ్స్లో మెంబర్స్గా లేని వాళ్ళు ఉన్నారు, లేకపోయినా కూడా బయట నుంచి చాలా మంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఈ షరతులు ఎంతవరకు సమంజసం అంటారు సార్? అంటే నిర్మాణంలో క్రమశిక్షణ పాటించినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. బయట పార్టీ నుంచి వచ్చి బాగా పనిచేసి గెలిపించవచ్చు గాక, కానీ నిర్మాణంలో ఉండి క్రమశిక్షణగా ఉండే అలవాటు లేదనుకోండి, అటువంటి వాళ్ళకి ఇస్తే ఆ తర్వాత కూడా కంట్రోల్ లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధంగా ప్రెజరైజ్ చేస్తున్నాడు. తర్వాత రెండోది, ఇవాళ ఉన్నటువంటి 3 పార్టీల యొక్క కాంపోజిషన్ కూడా ఎవరు ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు.